అత్యాస పాల వ్యాపారి యొక్క కథ. రామాపురం అనే గ్రామంలో రమేష్ అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతను రోజు ఆవుల నుండి పాలు సేకరిస్తూ ఉండేవాడు. రమేష్ ఆవుల నుండి సేకరించిన పాలను గ్రామంలోని ప్రజలకు అమ్ముతూ ఉండేవాడు. గ్రామంలోని ప్రజలు రమేష్ దగ్గరకు వచ్చి తన కొట్లో పాలను కొనుక్కునేవారు. రమేష్ గ్రామంలోని ఇళ్ళకి తిరిగి పాలను పోసేవాడు. కొన్ని రోజులకి రమేష్ యొక్క పాల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల రమేష్ మరికొన్ని ఆవులను కొన్నాడు. రమేష్ నగరంలోని ప్రజలకు కూడా పాలు సరఫరా చేయడం మొదలుపెట్టాడు. పాలు అమ్మడం వల్ల రమేష్కు బాగా లాభం వచ్చింది. అలా లాభంగా వచ్చిన డబ్బుతో రమేష్ ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. పాలు అమ్మడం వల్ల అతనికి వచ్చిన లాభం చూసి రమేష్ బాగా సంతోషపడ్డాడు. రమేష్కి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని దురాశ కలిగింది. అందువల్ల అతను రాత్రులు పడుకోలేకపోయాడు. రమేష్ ఆవులని సరిగ్గా చూడకపోగా ఎక్కువ పాలిమ్మని ఆవులను తిడుతూ ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి రమేష్ బయటకు వచ్చి ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అతను అతనిని ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూశాడు. అప్పుడు అతను పాలలో మురికి నీళ్లను కలపడం మొదలుపెట్టాడు. అట్లా అతను పాల క్యాన్లలో పాలను ఎక్కువ చేయడానికై మురికి నీళ్లను కలపడం మొదలుపెట్టాడు. అలా కలుషితమైన పాలను తాగడం వల్ల గ్రామస్తులకు అనారోగ్యం వచ్చేది. అదే గ్రామంలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయిని చూశాడు. అప్పుడు సురేష్కి అర్థమవుతుంది పాలు తాగడం వల్ల గ్రామస్తులకు అనారోగ్యం వస్తుందని. అప్పుడు సురేష్కి పాలవాడి మీద అనుమానం వచ్చింది. అందుకు పాలవాడిని అనుసరించడం మొదలుపెట్టాడు. సురేష్ పాలవాడు చేసే కల్తీని తన కళ్ళతో చూశాడు. ఇదంతా చూసి సురేష్కి కోపం వచ్చింది. అందువలన సురేష్ రమేష్ గురించి చెప్పడానికై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. ఫుడ్ ఆఫీసర్కి సురేష్ ఆ పాల వ్యాపారి గురించి మొత్తం చెప్తాడు. అప్పుడు ఆ ఫుడ్ ఆఫీసర్ ఆ పాల వ్యాపారిని చూపించమని సురేష్ని అడిగాడు. సురేష్ ఆ ఆఫీసర్ని ఆ పాల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ పాల వ్యాపారిని పాలు అమ్మడం ఆపమని చెప్పాడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని చూసి రమేష్ భయపడిపోయాడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పాలను పరిశీలించి పాలు కలుషితమయ్యాయని గుర్తించాడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆ పాలను గ్రామస్తులకు అమ్మడం నిషేధించాడు. ఎస్ఐ గారు ఆ పాల వ్యాపారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.